पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం రూల్ 9 గురించి చెప్పుకుంటూ ప్రత్యేకంగా డిసైపుల్ ఫార్మ్ ఆఫ్ ది డిసైపుల్ గురించి మనం చదువుకుంటున్నాం. డివోటీ ఫార్మ్ ఆఫ్ ది డివోటీ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. మెయిన్గా ఇందులో మనం చదువుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే మెయిన్గా there are 4 ఫార్మ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఫార్మ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఫార్మ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఫార్మ్ ఆఫ్ ది డివోటీలో మనం కొంతవరకు చదువుకుని ఉన్నాం. అది మనం అన్నటువంటి. సో ఈ ఫార్మ్ ఆఫ్ ది డివోటీలో మనకి రాష్ట్రం చెప్పిన పాయింట్స్లో ఏంటంటే ఈ డివోటీ స్టేజ్కి వచ్చినటువంటి వాడు that which he lives, that for which in ignorance in knowledge or in wisdom in words as much of the law, the devotion అనేటువంటి పాయింట్ మనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ టైం కదా. డివోషన్ అనేటువంటిది మన యొక్క ఫిజికల్ థింగ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి చేసే పనులన్నీ కూడా మనం వాటిని చేసుకోవడంలో మనం ఎక్కువగా మనం చేసేటువంటి ప్రార్థనలు పూజలు ఎక్కువగా ఉంటున్నాయి చూసుకోవడానికి. మనం ప్రార్థన పూజలు దేనికి చేస్తున్నాం అంటే చాలా వరకు మన ఒక ఫిజికల్ కంఫర్ట్స్కి ఎక్కువగా మనం వాటిని కేటాయిస్తున్నాం. అదొకసారి గమనించుకోండి అని చెప్పాడు ఆయన. Higher still may be the form of his devotion, love of art or science or philosophy, the life religious, scientific or artistic. To them he consecrates his energies, physical, astral and mental, and always the form is that of devotion. Always the vibration measures up to the goal, finds that goal, passes it and disintegrates. So లోపల నుంచి వీడిని ఒక దృక్పథంతో అది నడుపుతుంటుంది సోల్. సో ద వైబ్రేషన్ ఫ్రమ్ ది సోల్ అనేటువంటిది ఒకటి వస్తుంటుంది చూడు. సో ఈ వైబ్రేషన్ అనేటువంటిది వీడిని గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఇట్ టేక్స్ హిమ్ టు ద గోల్ అని అన్నది. అంటే వీడు ఎటు నుంచి ఎటు తిరుగుతున్నా సరే వీడి లైఫ్ ఇట్ గోస్ టువర్డ్స్ ది గోల్. సో ద సోల్ డైరెక్ట్స్ హిమ్ టు రీచ్ ది గోల్ అదనమాట. అప్ టు ద గోల్, ఫైండ్స్ దట్ గోల్, పాసెస్ ఇట్ అండ్ డిసింటిగ్రేట్స్. ఆ గోల్ వైపు వెళ్ళి పాస్ చేస్తూ ఉంటుంది వీడికి. అంటే లోపల నుంచి ఒక సెన్సేషన్ అనండి, లేదా లోపల నుంచి ఒక థాట్ అనండి, లేదా లోపల నుంచి ఒక గైడెన్స్ అన్నటువంటిది వీడికి ఎటువైపు నడుపుతుంటుంది అంటే ఎటువైపు వీడు వెళ్ళాలో అటువైపు నడుపుతుంటుంది. ఎవరిని అడగక్కర్లేదు నేను ఇప్పుడు ఏం పని చేయాలి, నేను తిరుపతి వెళ్ళాలా, కైలాసం వెళ్ళాలా, లేదా కాశీ వెళ్ళాలా అని వీడు ఎవరిని అడగక్కర్లేదు. లోపల నుంచి వీడికి అన్నీ చెప్పబడుతుంటాయి. ఆ వైబ్రేషన్ని జాగ్రత్తగా వీడు తెలుసుకోగలిగితే లోపల నుంచి ఇలా చెయ్యి, ఇలా వద్దు, ఇలా ఉండు, ఇలా ఉండదు అన్నీ కూడా సమస్తం వీడి లోపల నుంచి సమస్తం తెలుస్తుంది. నేను తప్పు చేస్తుంటే అది లోపల నుంచి వీడికి చెప్తుంటుంది, యు ఆర్ డూయింగ్ మిస్టేక్, కరెక్ట్ ఇట్ అని చెప్తుంది. సో ఆ రకంగా ఈ వైబ్రేషన్ని జాగ్రత్తగా వీడు తెలుసుకుంటే ఇట్ రీచెస్ హిమ్ టు ద గోల్ అని చెప్తున్నారు. దట్ గోల్ పాసెస్ ఇట్ అండ్ డిసింటిగ్రేట్స్. పెయిన్ ఎంటర్స్ into all shattering of the form and changing of the key. సో వీటి లైఫ్ యొక్క ఆస్పెక్ట్స్ అన్నటువంటివి మారుతూ వెళ్ళిపోతుంది. ఎన్నో జన్మలు అయినా చెప్పుకోండి, లేదా ఒక జన్మలైనా మీరు చెప్పుకోండి, ఎలా అయినా సరే
వీడి యొక్క ఇంపార్టెన్సెస్ టు ద లైఫ్ ఆర్ ఇంపార్టెన్సెస్ ఆఫ్ ద థింగ్స్ అనేటువంటి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సాధకుడుగా ఉన్నటువంటి వాడు వీడి లైఫ్లో ఎన్నో మార్పులు అనేటువంటి అలా ఏర్పడుతూ ఉంటాయి. ఒక 10 సంవత్సరాల క్రితం మనకి ఏవైతే ఇంపార్టెంటో, ఏ వ్యక్తులు అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటామో, సాధకుడుగా ఉన్నటువంటి వాడు 10 సంవత్సరాలు ఎడుగు వాడు వీడు ఎక్కువ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, వాడికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వాడు రావచ్చు లైఫ్. లేదా ఇంతకుముందు ఏ పనులు అయితే ప్రధానంగా వీడు అనుకుని చేసుకుంటూ వస్తున్నాడో ఆ పనులు ఇప్పుడు ప్రధానం కాకపోవచ్చు. ఆ రకంగా పెడుతుంటుంది లైఫ్. As evolution progresses, more rapid is the development and the key changes from life to life, whereas in the earlier stages, one key or tone might be sounded for several lives in their entity. సాధనలోకి రాకముందు ఒకటే కీ ఉండేది, ఏంటంటే పొద్దున్న లేవడం, స్నానం చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, పిల్లలకి ఎదుగోలో చూడడం, మళ్ళీ తినడం, పడుకోవడం. ఇదే వీడికి ఎన్ని జన్మలైనా. కానీ వన్స్ హీ వెంటర్స్ ఇంటూ దిస్ సాధన, వీడి యొక్క కీస్ చాలా మారిపోతుంటాయి. అంటే ఇంపార్టెన్సెస్ టువర్డ్స్ థింగ్స్ అనేటువంటి అలా చేంజ్ అయిపోతూ వస్తుంటాయి. కొన్ని సంవత్సరాలు కుటుంబమే ఇంపార్టెంట్గా ఉండవచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు కుటుంబం పట్టించుకోలేనటువంటి స్థితిలో వీడి లైఫ్ వెళ్ళవచ్చు. కానీ వీడు సాధనలో ఉంటాడు కాబట్టి వీడు ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయడు. ఏ పనులు చేయాలో అవి చేసుకుంటూ వెళతాడు, ఏవి చేయకూడదు అవి చేయడు. ఎప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో దాని మీద పెడతాడు, ఎప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ అవసరం లేదో దాని అలా వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది and as a man nears the path, the probationary path becomes strewn with many shuttled forms, and from lesser cycle to lesser cycle, he changes the key, often in one key, heightening his vibration several times. See, therefore, how the life of all aspirants, if progressing with the desired rapidity, is one of the constant movement, constant changes and differentiations, and continuous building and breaking, planning and seeing those plans disrupt. ఎన్నో ఆ పని చేద్దాం అనుకుంటాడు, ఏదో వైద్యాలయం చేద్దాం అనుకుంటాడు, వైద్యం చేద్దాం అనుకుంటాడు, అది చేద్దాం ఇది చేద్దాం ఎన్నో చేస్తుంటాడు. కొన్ని వీడు కడుతున్నటువంటి బిల్డింగ్స్ అలా పడిపోతుంటాయి, కడతాడు మళ్ళీ పడిపోతుంటాయి, కడతాడు మళ్ళీ పడిపోతుంటాయి. ఒక్కొక్కసారి సాధనలో ఉన్నంత మాత్రాన్ని వీడు చేసేవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పలేదు. ఎందుకంటే పడిపోయినా కూడా ఆయన ఎవరో చెప్తారు సార్ ఆ కొటేషన్, ఐ కేమ్ టు నో హౌ 1000 ways ఆఫ్ నాట్ డూయింగ్ ఇట్ అంటాడు. అట్లా వీడు తెలుసుకుంటాడు. నేను ఒకటి ఫెయిల్యూర్ అయిందంటే ఫెయిల్యూర్ అది అయినందుకు కారణాలు వాటి వల్ల వీటికి తెలుసుకునేటువంటిది ఎక్కువ ఉంటుంది. కానీ అయ్యో నాకు ఇది ఫెయిల్ అయిపోయింది ఈ పని అని అని చెప్పి బాధపడడం అనేటువంటిది. ఎన్నో పనులు చేస్తుంటాడు, ఎన్నో ఊర్లలో ఎన్నో చేయొచ్చు, బట్ అవి సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇంకో చోట చేయొచ్చు, అవి సక్సెస్ అవ్వచ్చు, ఎలా అయినా ఉంటుంది పనులు. కనుక అలా ఎన్నో నడుస్తుంటాయి లైఫ్లో. ఒకటే లైఫ్లో చాలా బ్రహ్మాండంగా విడిపోతున్నటువంటి ఉంటాయి, మళ్ళా బ్రహ్మాండంగా వెళ్ళదు అక్కడ పని. అంటే ఇంకో పక్క నేను కాన్సన్ట్రేట్ చేయమని అర్థం. అంతే, ఏది ఎంతవరకు అంతవరకే. దాన్ని అక్కడ వదిలేసుకుని ఇంకో పనికి వెళ్ళిపోవడమే మనకు మార్గం. కానీ అయ్యో ఏంటి ఎంత బాగా ఈ సెంటర్ని డెవలప్ చేసాం మనం, వీళ్ళు ఏమిటి ఇప్పుడు వైద్యాలయం నడపమంటే మేము నడపలేమంటున్నారు, ఇదేంటి, ఇలాంటివి ఎక్కడ ఉండవు వీడికి. కొత్త చోట ఎవరన్నా నాకు వైద్యం నేర్పడంటే వెళ్ళి వాడి దగ్గర కూర్చుని వాడికి పాఠాలు చెప్పుకుంటూ వాడికి వైద్యం నేర్పించడం ఇది అలా వెళ్ళిపోతుంది. వీడి ఎక్కడ కూడా స్టకప్ అయిపోవడం, ఎక్కడ కూడా బాధపడిపోవడం ఇలాంటివి ఉండవు వీడి లైఫ్. చాలా అంటే ఈ పాయింట్ చాలా అసలు అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెళ్ళి వాడికి ఇవన్నీ నేర్పించాం, మనం పూజ చేయడం నేర్పించాం, హోమం నేర్పించాం, ఏదో వైద్యాలయం ఎలా వైద్యం చేయాలో నేర్పించాం, ఇంత బాగా సెంటర్ డెవలప్ చేసాం, ఈరోజు ఎవరో అక్కడ సెంటర్ డెవలప్ వర్క్ చేయమంటారేంటి, ఏంటిది అయ్యో అన్నటువంటి ఒక్కొక్కసారి ఆ బాధ అనేటువంటిది వచ్చేది. అంటే ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా బాగా అడ్వాన్స్డ్ సాధనకు సంబంధించినది, మామూలుగా ఏదో చిన్న చిన్న ఇంట్లో పూజ చేసుకోవడం ప్రేయర్ చేసుకోవడానికి సంబంధించిన పాయింట్ కాదు. సో ఏది ఎట్లా ఉన్నా కూడా వీడు ఎక్కడ వీడు ఇదవడం, ఆ ఊరు వాళ్ళు కాకపోతే వేరే ఊరు వాడు అడిగితే వాడు కూర్చోబెట్టి పాఠం చెప్పేయడమే ఉంటుంది. కానీ ఈ ఊరు గురించి ఆలోచించడం అన్నట్టు ఉండదు, లేదా ఈ వైద్యాలయం గురించో లేదా ఈ పాయింట్ ఆఫ్ వర్క్ గురించి ఆలోచించడం ఉండదు. అది his vibration several times. See, therefore, how the life of all aspirants, if progressing with the desired rapidity, is one of constant movement. Desired rapidity is one of constant movement. Constant వర్క్ మాత్రం వస్తూనే ఉంటుంది దగ్గర. Constant movement, constant changes and differentiations, and continuous building and breaking, planning and seeing those changes disrupted. It is a life of ceaseless suffering. లైఫ్లో ఎక్కడ కూడా వీడికి
సీజ్లెస్ సఫరింగ్. సాధన లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఏదో చాలా బంగారం సింహాసనంలో కూర్చుంటున్నట్టుగా ఉంటుందని కాదండి, బాగా తెలుసుకోండి. ఒక పని అన్నటువంటి చేయడంలో వీడికి ఎలా అయితే కొన్ని కష్టాలు అనేటువంటి వస్తాయో, సాధనలో ఉన్నటువంటి వాడి కష్టాలే వీడు ఎక్కువ కోరతాడు. అంటే కరెక్ట్ పాయింట్ చెప్పాలంటే, హీ ఫైట్స్ విత్ ద ట్రబుల్స్ ఆల్ ది టైమ్. ఎందుచేత అంటే గనుక వీడు ఇప్పుడు చదువుకోవడం ఉంది. చదువుకోవడం ఉండేవాడికి పొద్దున్నే లేవాలి, వాడు తయారవ్వాలి, వాడు స్కూల్‌కి వెళ్ళాలి, రావాలి, హోంవర్క్స్ చేసుకోవాలి, మళ్ళా త్వరలో ఏవో యూనిట్ టెస్ట్‌లు అంటారు, లేదా టర్మ్ 1 ఎగ్జామ్స్ అంటారు. ఏవో వాటిని చదువుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, మళ్ళా బ్యాగ్ సర్దుకోవాలి, మళ్ళా రేపటికి ఎగ్జామ్‌కి లేదా రేపటి స్కూల్‌కి అన్నీ తయారు చేసుకోవాలి, అప్పుడు పడుకోవాలి. సో, ప్రతిరోజు కూడా వీడికి ఎప్పుడు కూడా అలా ఉంటుంది గానీ, ఏదో సరదాగా గడిపేద్దాం అన్నదైతే ఉండదు. చిన్న పిల్లాడికి స్కూల్‌కెళ్తున్న వాడికి. అలాగే సాధనలో ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా ఇలాంటి వర్క్స్ ఇదేదో బాగా బ్రహ్మాండంగా చేసేస్తాం అనుకుంటాడు, చివరికి అక్కడ వీడి పేరు ఉండదు. బిల్డింగ్ అంతా కట్టించారు, కానీ వీడి పేరు అక్కడ పిలవలేదనుకోండి. ఏమైపోతుంది వీడి మనసు ఒక్కసారి అక్కడక్కడ కొట్టుకుంటూ పోతుంది పాపం. బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి అక్కడ పునాదుల దగ్గర నుంచి నుంచుని కట్టుబడి అంతా చేసాడు, దేవాలయం అంతా నిర్మాణం అయిపోయింది. ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత వీళ్ళు పక్క పెట్టేశారండి ఉదాహరణకి. వీడికి ఎక్కడ కూడా అంటే వీడు అక్కడ పిలవలేదని వీడు పట్టించుకోడు. కొత్త ఇంకో చోట ఎక్కడైనా దేవాలయం కట్టాలా, ఇంకోటి ఏదైనా చేయాలా, అక్కడికి వెళ్ళిపోతారు అంతే. మనసులో ఎక్కడ కూడా ఆ పాయింట్స్ వీడికి క్యారీ ఫార్వర్డ్ చేయడు. కంటిన్యూస్ సఫరింగ్ అనేటువంటిది ఉంటుంది. ceaseless suffering of frequent clashing with the environing circumstances, of numerous friendships made and transfer, of mutation, ceaseless and consequent agony. ఫ్రెండ్షిప్స్ వాడోడు చాలా బ్రహ్మాండమైనటువంటి వాడు, నీకే నేను సమస్త అనుకునేటువంటి వాడు వీడు పరిచయం అవుతాడు. ఇక వీడు వాడు ఎంత థిక్ ఫ్రెండ్స్ అంటే ఇక వెలుగు నీడ అన్నట్టుగా వీడు ఉంటారు. ఒకానొక సందర్భంలో వాడు వీడిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇట్లా ఉంటుంది అసలు నిజంగా. ఎటువంటి కష్టంలో అయినా వాడికి మనం నిలబడినప్పుడు వాడు మన కష్టం నిలబడతాడు అనుకున్నట్టు ఫోన్ చేస్తూ ఫోన్ ఎత్తాడు. ఇలాంటి ఎన్నో వీడి లైఫ్లో అలా తిరిగిపోతాయి అన్నమాట. చాలా మంచి కార్యకర్తలు అనుకుంటారు, మంచి వాలంటీర్స్ అనుకుంటారు, వాడు టక్కని మన ప్రోగ్రామ్స్కి రావడం మానేస్తారు. అలా ట్రాన్స్ఫర్ అయిపోవడం కాదు, వాడు అక్కడే ఉంటాడు, కానీ వీడు వైద్యాలయానికి రాడు, వీడికి ఇచ్చేవాడు. ఇదేమిటి, ఏం తప్పు చేసాం ఏమిటని వీడు మాట్లాడాలంటుంది, కానీ వీడు వెళ్తే వాడు మాట్లాడు, ఏం చేయాలి అర్థం కాదు వీడికి. అంతే, వాడిని పక్క పెట్టడమే, కొత్త వాడిని తయారు చేసుకోవడం. వీడు ఎక్కడ కూడా వాడి గురించి నెగిటివ్గా ఇంకొకటి దగ్గర మాట్లాడు, ఎక్కడ ఏమి చెప్పడం, ఏమి చేయడు. వీడి ప్రయత్నం ఆగదు. వీడు చక్కగా ఇంకో నలుగురు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పేషెంట్లో వాళ్ళని వీడు తయారు చేసుకుంటాడు, వైద్యాలను పెట్టుకుంటాడు. అదేంటి సార్ వాడు ఆయన ఎవరో ఉండాలంటే ఆయన ఏదో పనిలో ఉన్నారని ఆయన అందు గురించి రాలేదు అంతే. ఏం పర్లేదు, మీరు ఫైల్స్ అందించారు, మీరు కేసెస్ రాయండి, అలా ఏవో చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్తే వాడి గురించి డిస్కషన్స్ చేయడం ఏం ఉండదు. Numerous friendships made and transferred, of mutation ceaseless and consequent agony. Ideals are transcended only to be found to be stations on the road to higher. Ideals మారిపోతుంటాయి. Visions are seen only to be replaced by others. Dreams are dreamt only to be realized and discarded. Dreams are dreamt. ఏదైతే వేయడం ఆ కళలు ఇదవుతాయి. ఓన్లీ టు బి రియలైజ్డ్ అండ్ డిస్కార్డెడ్. సో వాటిని జస్ట్ వీడు ఇలా వాటిని రియలైజ్ అవ్వడం, వాటిని మళ్ళీ పక్క పెట్టేయడం. ఏవో ఊహలు ఏవో ఏర్పడతాయి, వాటి వలన ఏమిటి మనం చేయవలసిన తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని పక్క పెట్టడం అంతే. దానికి గురించి నేను ఏదో కారు కొనాలనుకున్నాను, లేదా ఇక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి గురు పూజ చేద్దాం అనుకున్నాను, చాలా అది ఇది అనేటువంటి వీడు ఇలా ఉండదు. జస్ట్ వాటిని రియలైజ్ అవుతే పక్క పెట్టేస్తారు అని చెప్తే, అయ్యో నేను ఇంత ప్రయత్నం చేశాను ఈ కార్యక్రమం గురించి, ఏమిటి ఇది అవ్వలేదు, పరమ గురువులు వాళ్ళు అనుగ్రహం ఉందని అనుకున్నాను, అయినా ఏంటి ఇలా అయిపోయింది. అంటే ఎక్కడ కూడా సెకండ్ థాట్ అనుకుంటే దాని గురించి బాధపడడం అనుకుంటుంది ఉంటుంది. ముందుకు వెళ్ళిపోతున్నాడు మార్గం, ఎక్కువగా బండి ఆగదు ఎక్కడ కూడా. Dreams are dreamt only to be realized and discarded. Friends are made to be loved and left behind, and to follow later and more slowly the footsteps of the striving aspirants, and left behind. Friends are made and left behind. చాలా కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతుంటాయి, చాలా చక్కగా వాళ్ళు ప్రేయర్కి వస్తున్నారు, పూజకు వస్తున్నారు, వాళ్ళు వీడు అంతా కలిసి చేస్తున్నా అంటాడు. వీడి స్పీడ్ వాడు అందుకోవాల్సింది చెప్తే వాడి స్లోనెస్ వీడు దిగు, వీడి స్పీడ్కి వాడు అందుకోవాలి. సో ఆర్ లెఫ్ట్ బిహైండ్ and to follow later and more slowly
the footsteps of the striving aspirant. అంటే వీడు వాడికి కావాల్సినటువంటి సీడో ఏదో వేసాడు, నెమ్మదిగా వీడు ఆ మార్గంలో ఎప్పుడో ప్రయాణిస్తాడు. మనకి ఫ్రెండ్ ఈరోజు అయినంత మాత్రం వాడి స్పీడ్ మన స్పీడ్గా ఉండని అవసరం లేదు కదా. వాడు 4 రోజులు గురు పూజలకి సేవా కార్యకర్తగా పనిచేశాడు, అంత మాత్రాన్ని వాడు అలా కంటిన్యూ అవ్వాలని రూల్ లేదు. వాడు కర్మను ఏవో కారణాల చేత వాడు ఆగిపోయాడు. సో వాడికి ఒక మార్గం అనేటువంటిది రుచి చూపించేసాం. ఈ జన్మలో వీలైతే సాధన చేసుకుంటూ వస్తాడు, లేదా వచ్చే జన్మలో వాడు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అంతే. And to follow later and more slowly the footsteps of the striving aspirant. All the time the fourth form is being built. ఎప్పుడు కూడా ఏంటంటే సాధకుడుగా ఉన్నటువంటి వాడు వీడికి ఏంటంటే ఫోర్త్ ఫారం అనేటువంటి బిల్డప్ అవడం అంటుంది. ఈ స్టేజ్లో చాలా మంది ఉంటారు. ఈ థర్డ్ స్టేజ్లో ఎంతో మంది ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం పెద్ద ఇదన్నమాట. డిసైబుల్ స్టేజ్, డివోటీ స్టేజ్ అన్నారు. డివోటీ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఇస్ ది ఫోర్త్ వన్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ది కాసల్ బాడీ. This is the vehicle of higher consciousness, the temple of the indwelling God, which seems to of a beauty so rare and of a stability of so sure a nature that when the final shattering comes of even the masterpiece of many lives, bitter indeed in the cup to drink. ఏంటంటే ఈ కాజల్ బాడీ అనేటువంటిది, ఇది కాజల్ బాడీ ఎన్నో దేహములు తీసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఎన్నో దీనికి కాజల్ బాడీకి ఎన్నో ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. సో ఈ కాజల్ బాడీ ఫైనల్ అప్లిఫ్ట్మెంట్ ఏంటంటే ఇది ఫైనల్గా సర్వాంతర్యామిలో ఇది కలిసిపోవాలి. సో దీనికి ఆ స్టెప్ వచ్చేటప్పటికి వీడికి ఏమవుతుందంటే, దీని ఏమన్నారంటే వీడి లైఫ్లో ఎన్నో బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, చేదు అనుభవాలు, తీయటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఆ ఎసెన్స్ వీడికి ఉంటుంది లైఫ్. కాజల్ బాడీ యొక్క టెర్మినల్ స్టేజ్లో ఆ ఎసెన్స్ అంటుంది వీడి కప్పులో ఉంటుంది. దాన్ని ఏమంటున్నారంటే సో రేర్ అండ్ ఆఫ్ ఏ స్టెబిలిటీ ఆఫ్ సో ష్యూర్ ఏ నేచర్, సో స్టెబిలిటీ ఆఫ్ ఏ స్టెబిలిటీ ఆఫ్ సో ష్యూర్. వీడు ఎక్కడ కూడా స్టేబుల్నెస్ అంటుంది వీడు బాగా. అంటే మీరు 100 అవ్వండి, 106 అవ్వండి, సూర్యుడు తూర్పు ఉదయించే బదులు అస్తమించడం ఏదో అంటారు చూసారా, పడమట వస్తా ఉదయించినా వీడు మాట తప్పడు, లేదా వీడి పని చేయడం ఆపడు అంటారు కదా, అలాంటి స్టేబుల్నెస్ వచ్చేస్తుంది లైఫ్లో. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఏమైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి మీద వీడికి భక్తి పోతుంది, అలా ఉండిపోతుంది అంతే. సో దట్ ఈస్ కాల్డ్ ది స్టేబుల్నెస్ అన్నారు. విచ్ సీమ్స్ ఆఫ్ ఎ బ్యూటీ సో రేర్, ఆఫ్ ఎ స్టెబిలిటీ ఆఫ్ సో ష్యూర్ a nature that when the final shattering comes of even that masterpiece of many lives, bitter indeed is the cup to drink, and unutterably bereft seems the unit of consciousness. సో ఆ కాన్షియస్నెస్ ఉంటుంటుంది ఎలా తయారీ ఉంటుందంటే, వీడిని హైదరాబాద్లో పడేయండి, లేదా వీడిని అమెరికాలో పడేయండి, వీడిని న్యూజిలాండ్లో పడేయండి, ఎక్కడైనా పడేయండి, వీడు ఆ సాధనకు సంబంధించిన లైఫ్లో పెట్టి అంతే. కొందరు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఇంకా నిద్రలో పొద్దున్నే నిద్రలో వచ్చేసి కూర్చొని వాళ్ళని కదుపుతుంటారు, వాడిని లే 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 అంటే ఏంటన్నా వాళ్ళు నిద్రపోని అంటారు, 6 గంటలకు చెప్తుంటారు. వాడు పొద్దున్నే లేచేవాడు, వాడికి అంటే వాడు సాధకుడు, చిన్నప్పటి క్రితం జన్మలో అంత సాధకుడు కాబట్టి ఈ జన్మలో వాడు తల్లిదండ్రులు లేకపోయినా వాడు ముందర లేచేస్తాడు. ఆ రకమైనటువంటి కాన్షియస్నెస్, ఆ రకమైనటువంటి ట్రైనింగ్ పొంది ఉంటుంటుంది అన్నమాట కాజల్ బాడీ స్టేజ్కి వచ్చేప్పుడు. కాన్షియస్ దెన్ ఓన్లీ ఆఫ్ ద ఇన్నేట్ డివైన్ స్పిరిట్, conscious only of the truth of the Godhead, innate divine spirit. వీడు ఇది ఒక్కటే ఉంటుంది కాన్షియస్ స్టేజ్ అంటే ఇన్నేట్ డివైన్ స్పిరిట్ మాత్రమే వీడు చూస్తుంటాడు. ఇక వేరేది ఏమి ఇదన్నీ కూడా ఏది వాడి దృష్టిలోకి రాదు. ఎదుటివాడు మాట్లాడే మాటలు కానీ, ఎదుటివాడి అంత ప్రహ్లాదుడు ఆయన అంతే ఇన్నేట్ డివైన్ స్పిరిట్ ఒకటే ఆయన కనబడుతుంటుంది అంతే. ఇంకేమి ఈయన రాక్షసుడు, వీడు రాక్షసుడు అని కనబడుతుంటే ప్రహ్లాదుడు అయ్యేవాడు కాదే. తండ్రిని రాక్షసుడు, ఇప్పుడు దుర్మార్గుడు అని చూశాడు అనుకోండి, ఆయన ప్రహ్లాదుడు అవ్వలేడు. ఆయనలో కూడా దైవాన్ని చూచుట అనేటువంటిది చేసుకున్నట్టు. అందు గురించి ఎన్ని విషయం ఎన్ని తాగించేసి ఎన్ని చేసినా మళ్ళీ దండం పెట్టుకుని నుంచున్నాడు, కానీ తండ్రి దగ్గర ఇవేవి వాడికి అంటట్లేదు, వీడికి అంటుతున్నాయి, తండ్రికి అంటున్నాయి. ఇవన్నీ వీడికి విషయం తాగించాను, వీడికి అది చేయించాను, ఇది చేయించాను, అలా ఉంటాడు సాధకుడు. కాన్షియస్ దెన్ ఓన్లీ ఆఫ్ ద ఇన్నేట్ డివైన్ స్పిరిట్, కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద Godhead, realizing profoundly and to the depths of his being the ephemeral nature of the form and of all forms, standing alone in the vortex of initiatory rites, bereft of all and which he may have learned,
be it friend, master, doctrine, or environment. Well, may the initiate cry out, I am that I am, and there is not else. ఎన్ని వచ్చినా సరే ఈ కాసరపాడు స్టేజ్లోకి వచ్చరికి వీళ్ళకి సాధన ఏంటంటే వీళ్ళకి మంత్రం ఏంటంటే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, అంతే. అదే నేను అంతే. అయామ్ అంటే ఆ పైన కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడు. దట్ అంటే అనగా సోలార్. అయామ్ అంటే వీడు. అయామ్ దట్ అయామ్. దీని గురించి చాలా అసలు ఈ పదం గురించి కనీసం 50 పేజీలు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన కాస్మిక్ ఫైర్. చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నథింగ్ ఎల్స్ వెల్ మేబీ then figuratively place his hand in that of his Father in heaven and hold the other out in blessing of the world of men, for only the hands that have let slip all within the three worlds are free to carry the ultimate blessings to struggling humanity. ఈ రెండు చేతులు ఎలా ఉంటాయి? ఒక చెయ్యేమో ఆకాశంలోకి ఉంటుందిటండి. ఆ ఫాదర్ ఉన్నారు కదా పైన, ఫాదర్ ఎక్కడున్నాడు? ఆయన అక్కడ. క్రైస్ట్ ప్రిన్సిపల్ ఇస్ ద ఫాదర్. సో దాన్ని ఇక్కడ ఫాదర్ అంటారు. మనకు అదే ఇవన్నీ మనకు చెప్పారు ఇక్కడ స్పిరిట్ ఆస్పెక్ట్ ఫాదర్ అని చెప్తాం. సో ఆ ఫాదర్కి ఒక చెయ్యి ఉంటుంది, ఇంకొక చెయ్యి తనకన్నా కింద ఉన్నటువంటి జీవుల్ని వీళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళ కావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ అంటే పాస్ ఆన్ చేయడానికి ఈ రెండు చేతులు అలా వాడతాడు. ఒక చేతితోటి ఆ బ్లెస్సింగ్స్ అందుకుంటుంటాడు, ఇంకో చేతితోటి ఆ బ్లెస్సింగ్స్ వీడి చుట్టూతో ఉన్నటువంటి అలా డిస్ట్రిబ్యూట్ చేసాడు. వీడిదంటే ఏం లేదు అన్నటువంటిది వీడు ఉంటాడు కాకలవాడి స్టేజ్లోకి వచ్చిన తర్వాత. అది ఈ రెండు చేతులు మనకి దానికి గుర్తుగానే మనకి మెజిషియన్ కార్డులో మనకి ఏమన్నా వేస్తాడంటే ఆయన పైకి ఇలా ఒక వేలు పెడతాడు, ఇలా పైకి ఇలా చూపిస్తాడు, కింద ఒక వేలు ఇలా పెడతాడు. ఆ పైన ఏది ఉందో ఇది వీడికి ఇలా ఇచ్చేయడం అంతే. దాన్నే మనకి ఇలా అభయం వస్తే వరద ముద్రగా పెడతాడు. అంటే పైనుంచి వస్తున్నది కిందకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఇది వీళ్ళ వాళ్ళని సింబల్స్. Father in heaven, another. Humanity, ultimate blessing to struggling humanity. Then he builds for himself a form such as he desires, a new form that is no longer subject to shattering. He built a form. వీడు ఒక దేహాన్ని కట్టుకుంటాడు. దీనికి షటరింగ్ లేదండి అన్నాడు. అంటే ఇది దేహం పడిపోవడం అనేటువంటిది లేదు. మన దేహాలు పడిపోతుంటాయి కదా, అలాంటి దేహం కాదని వీడు కట్టుకునేదంట. ఎందుకంటే వీడు కాదలబాడి లెవెల్లోకి వచ్చాడు కదా, వీడు కట్టుకునేటువంటి దేహం చాలా ఇదనమాట. అంటే ఏంటంటే కాన్షియస్నెస్ లెవెల్లో కట్టేటువంటి దేహం ఇది. దానికి భావములు అనేటువంటి చాలా భిన్నంగా ఉంటాయి. అంటే మన యొక్క ఇంపార్టెన్సెస్ వేరు, కాజల్ లెవెల్లో ఉండేటువంటి ఇంపార్టెన్సెస్ వేరు. ఆ ప్లాన్స్ తోటి ఇది దేహాన్ని కడతారు అక్కడ. A new form that is no longer subject to shattering, but suffices for his need to be discarded or used as occasion warrants. వీడి గురించి వీడు వాడుకోవడం అంటే యాజ్ అకేషన్ వారెంట్స్. ఎప్పుడైనా అవసరమైతే వీడి పనులకు వీడు ఆ దేహాన్ని వాడతాడు, లేకపోతే దానికి అలా వాడు ఏ పర్పస్కి అయితే కట్టాడో ఆ పర్పస్కి వాడటం ఉంటుంది ఆ దేహం. బట్ సఫిసెస్ ఫర్ హిస్ నీడ్స్ టు బి డిస్కార్డెడ్ ఆర్ యూజ్డ్ యాజ్ అకేషన్ వారెంట్స్. అంటే తన గురించి చేసుకోవడం, తను భోజనం చేస్తేనే ఎదుటివాడికి ఏదో మందులు ఇవ్వాలి కాబట్టి వీడు భోజనం చేయడంగా ఉంటుంది. అలా ఉంటుంది వీడి లైఫ్. In these days, you will need to ponder on this matter of the form, for with the entering in of a new ray and the commencement of a new era comes ever a period of much disruption until the forms that we have adapted themselves to the newer vibration. Adapted themselves to the newer vibration. అందుగురించి ఈ దేహము అంటే మన చుట్టూతో ఉండేటువంటి పంచభూతముల చేత మన దేహం అనేటువంటిది మారుతూ ఉంటుంది. సో ఈ దేహమును వీడు కట్టుకుంటూ ఉంటాడు. వీడు సాధనలో ఉన్నప్పుడు ఈ పంచభూతముల యొక్క సహకారంతో వీడు ఒక దివ్య దేహమును వీడు నిర్మాణం చేసుకోవాలి. అంటే ఈ దివ్య దేహం చేత ఏమవుతుందంటే ఏవి చూడాలో అవి మాత్రమే వీడికి కనబడుతుంటాయి, ఏవి వీడిని అంటాలో అవి మాత్రమే వీడిని అంటుతుంటాయి, ఏవి వీడి దగ్గరికి రాకూడదు అవి వీడి దగ్గరికి రావు. అవి వీడు స్ఫురణకు కూడా వీడు రాకుండా వీడు తయారు చేసుకుంటాడు దేహాన్ని. వీడు చుట్టూతో ఉన్నటువంటి పంచభూతముల చేత దేహానికి మారుతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి దేహం. కనుక వాటి చోట ఒక దివ్య దేహం వీడు తయారు చేసుకోవాలి. In that adaptation, those who have cultivated playability and adaptability, or who have that for their personality, progress with less disruption than those more crystallized and fixed. Progress with less disruption than those more crystallized and fixed. అంటే వీడి దేహం ఎలా ఉంటుందంటే ఈ అడాప్ట్ అయ్యేటువంటిది ఎలా ఉంటుందంటే
చక్కగా ఆ చుట్టూతో ఉండేటువంటి వాటికి లేదా మొత్తం ఈ చోట్లో ఉన్నటువంటి దానికి మెచ్చుకొని వర్క్ చేసేటువంటిదిగా ఉంటుంది దేహం. ప్లేయబిలిటీ అండ్ అడాప్టబిలిటీ వాటికి చక్కగా అంటే ఇట్ బెండ్స్ టువర్డ్స్ థింగ్స్ అంటే చక్కగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందో వీడికి చక్కగా వీడి స్ఫురణకు రావాలి. అది దేహం తయారవడం అంటే. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు భార్యకి తలనొప్పిగా ఉంది, వీడు పక్కన పడుకుని ఉంది, అయినా వీడికి తెలియకుండా వీడు నిద్రపోతున్నాడు అనుకోండి. అసలు అలాంటి వాడు స్టార్టింగ్ స్టేజ్ వాడు ప్రొబేషనరీ పాత్రలో కూడా వాడు ఎంటర్ అవడానికి అవకాశం లేదు, వేరే సంగతి. సో వీడి స్టేజ్కి వచ్చేటికి వీడికి ఏంటంటే ఈ ఊరిలో కానీ వీడి మీద ఎవరెవరైతే వీడి దగ్గర ఇది ఉంటుందో వాడి ఒక స్ఫురణ వీడికి అలా తెలిసిపోతుంది. అటువంటి దేహం వీడికి తయారవుతున్నాడు. ఏదో ఫలానా 1000 కిలోమీటర్ల అవతలలో ఉన్నటువంటి వాడి సంగతి కూడా వీడికి తెలిసిపోతుంది. అలా ఉంటుందండి వీడి దేహం. సో దానికి తగ్గట్టుగా వీడు వెంటనే వాడికి రెస్పాండ్ అవ్వడం, వాడికి ఇది చేయడం అనేటువంటిది ఉంటుంది. సో అది particularly new should playability and responsiveness of form be aimed at. New now అది particularly now should playability and responsiveness of form be aimed at. For when he whom we all adore comes, think you his vibration will not cease disruption if crystallization is present. God crystallizes అంటారు కదా, ఆ క్రిస్టలైజేషన్ అంటే మనలో ఉంటే కనుక అంటే మనం అంటూ ఫ్రీ ప్లేస్ క్రిస్టలైజ్ అవ్వడానికి కావాల్సినటువంటి మనం ఇది చేసి పెట్టుకుని ఉంటే వాడు మనలో క్రిస్టలైజ్ అవుతాడు. గాడ్ క్రిస్టలైజెస్ అని అంటారు కదా, మనకి మ్యాన్ మ్యాల్స్ గాడ్ క్రిస్టలైజెస్ అంటారు కదా. వాడు క్రిస్టలైజ్ అయ్యి వాడు రూపం కట్టుకుంటాడు వీడి దేహంలో. ఆ రకమైనటువంటి దివ్య దేహం వీడి ఉన్నటువంటి పంచభూతములు వీడి చుట్టూతో ఉన్నటువంటి పంచభూతములతోటి వాడి దివ్య దేహాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ దివ్య దేహాన్ని వీడు నిర్మాణం చేసుకుంటాడో అంటే ఎప్పుడో 10 జన్మల తర్వాత వచ్చేది అంటే అది ఎక్కువ నమ్మకం. దానికన్నా ముందు ఇప్పుడు మనకు ఉన్నటువంటి కండిషన్స్ లో మన చుట్టూతో ఉన్నటువంటి పంచభూతముల చేత మన దేహం అప్పుడప్పుడు మారుతుంది. సో ఈ దివ్య దేహం అనేటువంటిది ఈ దేహంలో ఉండగానే మనం నిర్మాణం చేసుకుంటే అప్పుడు ఆ దివ్య పురుషుడు మనలో వచ్చి ఆయన నివాసం ఉంటాడు. పాయింట్. He whom we all adore comes, think you his vibration will not cause disruption if crystallization is present. It was so before, it will be so again. It was so before, it will be so again. అప్పుడు అలా అది ఉండేది, దాని నుంచి మనం వేరే వచ్చాం, మళ్ళీ అది నిర్మాణం. It will be again. Cultivate responsiveness to the great ones, aim at mental expansion and keep learning. ప్రతి మనకు భాగవతం చదువుతుంటే ప్రతి పదానికి ఎలా అయితే మనం రియల్లీ ఇదేంటుందో అంత అద్భుతమైనటువంటి గ్రంథాలుగా అనిపిస్తుంది. అంటే ప్రతి పదం కూడా చాలా అద్భుతంగా ఆయన ఇన్ని గ్రంథాలు రాసి ఎంతో ఇదిగా ఉంటుంది. కల్టివేట్ రెస్పాన్సిబుల్నెస్ టు ద గ్రేట్ వన్స్. ఆయనకి రెస్పాన్సిబుల్గా ఉండడం నేర్చుకుంటారు. కల్టివేట్ రెస్పాన్సిబుల్నెస్ టు ద గ్రేట్ వన్స్. ఆయన మనకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు, దాని మీద ఆ పని మీద మనం వచ్చాం భూమి మీదకి. అది ఏమిటో అది తెలుసుకుని ఆ విధంగా ఉండడం, ఆయనకి రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తూ ఉండండి. ఎయిమ్ ఎట్ మెంటల్ ఎక్స్పాన్షన్ అండ్ కీప్ లెర్నింగ్. మెంటల్ ఎక్స్పాన్షన్ అంటుంటుంది అవ్వాలి, నేరోనెస్ ఉండకండి మైండ్. నేను నా కుటుంబంలో లేదా నేను నా ఊరు వాళ్ళనో, నేను నా డిస్పెన్సరీనో, నేను నా మాస్టర్ గారు సివి గారినో, ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ పాయింట్ వస్తుంది. సో ఇది ఈ రూపానికి లేదా ఈ సంస్థకి లేదా ఈ కార్యక్రమానికి లేదా ఈ దేశానికి నేను పనిచేస్తానంటే ఇది అన్ఫిట్ అని సరే, అలా కాదు ఉండాల్సింది అంటున్నాడు. ఆ పాయింట్ వస్తుంది ఇవాళ రేపు. Cultivate responsiveness to the great ones. Aim at mental expansion and keep learning. Think whenever possible in terms abstract or numerical, and by loving all, work at the plasticity of the astral body. Think whenever possible in terms abstract or numerical. సో మనం ఈ ఆయన దగ్గర ఉన్నప్పుడు కీప్ లెర్నింగ్ అని చెప్పారు, మనకి నేర్చుకుంటూ ఉంటాం ఎక్కువగా. లెర్నింగ్ అంటుండేది ఎప్పుడు కూడా కరెక్ట్, కానీ మాస్టరీ అయిపోయాను నేను అంటుండేది ఎప్పుడు కరెక్ట్. హోమియోపతి నేర్చుకుంటూనే ఉండాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. డ్రగ్స్ వాడడంలో నిజమైనటువంటి మాస్టర్ వాళ్ళు హీల్ ప్లే విత్ ద డ్రగ్స్ జస్ట్. అసలు ఈ కేసులో ఈ మందు ఎలా వేసాడు మనకు పోతుంది, వాళ్ళు వేసినటువంటి మందు చూస్తూ ఎలా వేసారు ఈ కేసులో ఈ మందు అంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఒక కామ్నెస్ అనేటువంటిది మనం చక్కగా అలా కూర్చుని ఉంటే నిజానికి మనం అంటే ఇట్ ఇస్ హయ్యర్ స్టెప్. ఒక రకంగా మనం అంటే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అంటే బాగా ఎక్కువ థర్స్ట్ అంటే ప్రయోజనం ఈ స్టేజ్ నుంచి వాడికి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటంటే
వాడికి డైరెక్ట్గా ఆ డ్రగ్ తట్టుకుని ఆ డ్రగ్ వేస్తాడు. అంటే బాగా చదువుకుని ఇదైనట్టు. అంటే ఆ తట్టడానికి కరెక్ట్గా అది అవుతుంది. ఇది మనకు చెప్తారు ఒకసారి మాస్టర్ గారు మందులు వేయడం అనేటువంటిది అసలు ఆ సిమ్టమ్స్ అక్కడ ఉండనే ఉండదు, ఆ మందు వేస్తారు. అంటే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లో హీ యూజెస్ ఆస్ట్రాలజీ, హీ యూజెస్ నాడీ శాస్త్రం, యూజెస్ హోరా శాస్త్రం, ఇవన్నీ ఆయన వాడతారని చెప్తారు. అంటే అవన్నీ కూడా ఒకే సైన్స్ యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి శకున శాస్త్రాన్ని పట్టుకుని కూడా ఆయన మందులు వేసినటువంటి ఉన్నాయి కండిషన్స్ అని చెప్తారు. అంటే ఏంటంటే డైరెక్ట్ గా ఉన్నటువంటి కండిషన్స్ కి ఆయనకి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి డ్రగ్స్ వేరుగా ఉంటుంది, అక్కడ కేసులో రాసినటువంటి సిమ్టమ్స్ వేరుగా ఉంటుంది. అలా ఉంటుందండి ఆయన ప్రిస్క్రిప్షన్స్ మాస్టర్. సో థింక్ వెనెవర్ పాసిబుల్ ఇన్ టర్మ్స్ abstract or numerical. Whenever possible abstract or numerical. సో న్యూమరికల్ గా అంటే మన చుట్టూతో ఉన్నటువంటి విషయములు, వీటిని abstract థింకింగ్ అంటే వీటన్నిటికీ పైనగా ఉన్నటువంటిది వీటిని. సో రెండింటిని మనం బ్యాలెన్స్డ్ గా థింకింగ్ చేస్తూ ఉంటుంది. థింక్ వెనెవర్ పాసిబుల్ ఇన్ టర్మ్స్ abstract or numerical and by loving all work at the plasticity of the astral body. And by loving all, ఎవరిని కూడా వీడు దగ్గర ఉన్నటువంటి వాడిని వీడు చుట్టూతో ఉన్నటువంటి ఎంతో ప్రేమగా వీడు వర్క్ అట్ ద ప్లాసిటీ ఆఫ్ ది ఆస్ట్రల్ బాడీ అంటే వాడి యొక్క భావములు వీడి మనసులో సహజంగా వాడి చెప్తే కనుక ఇది తగ్గట్లేదంటే వీడి తప్పు. ఇంకా ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు వాడి కష్టం వీడికి చెప్పకుండా వీడికి తట్టుతుందా లేదా అంటే వీడు చెక్ చేసుకోవాలి. తగ్గట్లేదు అంటే దట్ మీన్స్ ఈజ్ అన్ఫిట్. అదే మన కౌశికోపాఖ్యానంలో చెప్తారు కదా, వీళ్ళ పైకి చూసేట ఆ పక్షి అక్కడ ఓడిపోయిందిట, చూసాను అలా పవర్స్ వచ్చాయని బయలుదేరాడు. తలా అన్నటువంటి ఏం పవర్స్ ఉంటాయి, ఏముండవు వాడి దగ్గర. అదే ఆ పక్షిని చూసినట్టు నన్ను చూస్తే నాకేం కాదని చెప్తుంది ఆవిడ వచ్చి బయట. కనుక వీడు ఎదుటివాడి భావనలు వీడికి సహజంగా తట్టాలి. వాడి సిమ్టమ్స్ చెప్పేయడానికన్నా ముందు వాడు ఏదో కష్టంలో ఉన్నాడు, ఏంటి సార్ ఏంటి మీరు పాపం లైన్లో నెంబర్ లాస్ట్గా ఉన్నా మీకు ఏంటి సార్ కష్టం, మీకు ముందు మంది ఇప్పించేస్తారండి అని చెప్పి వాడిని చూడగానే వాడికి తట్టేయాలి. In love of all that breathes comes capacity to vibrate universally. In love of all that breathes comes capacity to vibrate universally. And in that astral playability will come responsiveness to the vibration of the great Lord. అంటే ఈ వీడి యొక్క వేరే వాడికి ఎవడికి బాధ అన్నా వీడికి ఫస్ట్ తెలియాలంటే ఈ స్టేజ్కి వచ్చినటువంటి తెలుస్తుంది అలా అనుకోవచ్చు. తెలియాలంటే తెలియట్లేదు అంటే ఈ స్టేజ్కి రాలేదు అర్థం. తెలుస్తుంటే వీడు ఆ స్టేజ్కి వచ్చాడు. ఈ స్టేజ్లో ఉన్నటువంటి సహజంగా తెలిసిపోతుంది. వాడు వీడికి ఫోన్ చేయకపోయినా వీడికి తెలిసిపోతుంది. అలా ఉంటాడు అనమాట వీడు ఆ స్టేజ్లో ఉంటాడు. అంటే మనం ఫోన్ చేసి ఎదుటివాడికి కష్టం చెప్పేయడానికన్నా ముందే వీడికి తెలిసిపోతుంటాయి. లేదా మన ఇంటికి వచ్చి మంది ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి ఇది మనం వెళ్దాం అనుకుంటున్నాం 4 రోజులు గాను 10 రోజులు గాను, మనం వెళ్ళడం అవ్వలేదు, కానీ ఆయన మన ఇంటికి వచ్చి మంది చేసి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాలు అలాంటివి కూడా ఉంటుంది. అంటే ఆయనకి బాధపడేటువంటిది వేరుగా ఉంటుంది. అలా ఉంటాడు అన్నట్టు. సో ఎవడు ఏ కష్టంలో ఉన్నా ఫస్ట్ వీడికి చక్కగా అలా తెలిసిపోతుంటారు. అంటే మనం ఎంతసేపు మన గురించి మనం ఆలోచించడం బాగా తగ్గించేసుకుంటుంటే వేరే వాడి కష్టాల్లో ఉన్నటువంటి భావన మనకి అలా మన గురించి మనం పొద్దునుంచి రాత్రి దాకా మన మనసు వీటితో ఎంగేజ్ అయిపోయి ఉందనుకోండి, వేరే వాడి కష్టంలో ఉన్నటువంటిది మన మనసుకు స్ఫురణకి రాదు. ఆ డోర్ దాకా వస్తున్నా డోర్ కొట్టి అలా వెళ్ళిపోతుంది. డోర్ లోపల ఉన్నాడు తలిపేసుకొని, తెలియదు వీడికి. ఎందుకంటే వీడు స్మరణలో వీడున్నాడు, వీడు గోల్లో వీడున్నాడు. ఎవడు గోళ్ళు వాడుతుంటారు కదా, వీడు గోల్లో వీడున్నాడు. వీడు ఎప్పుడు కూడా వీడి మనసు ప్రశాంతంగా ఉంటే ఎదుటివాడు ఎవడు కష్టంలోనో వీడికి చక్కగా తెలుస్తుంది. వీడు అంటే ఇంకా బాగా చెప్పమంటే వీడు ప్రార్థనకు వీడి దగ్గరికి ఇమీడియట్గా వీడి మందుకు వచ్చేస్తాడు. లేదా వీడు మందు వాడికి ఇచ్చేస్తాడు. వీడు మందు వాడి ఇక్కడికి రావడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఎక్కువ సత్యం కాబట్టి వాడు ఏదో తలనొప్పిలో వీడి దగ్గరికి వస్తాడు. వీడికి ఏదో కష్టం రాబోతుందని వీడు గ్రహించుకుంటాడు. వాడిని చూసి వీడికి తెలుస్తుంది. వీడు దాని దగ్గర వీడు మందు వేసేస్తాడు. కాబట్టి ఆరమేట్ వేసేస్తాడు. కొన్ని ఉదాహరణకి తలనొప్పి వస్తాడు. వీడు లోపల ఏదో ఫీలింగ్స్ ఉన్నాయి. వీడు ఇక్కడ ఆరమేట్ ఎందుకు వేసాడు, పేషెంట్కి కూడా కరెక్ట్గా అడిగితే అవునండి కొంచెం ఉందండి, అలా ఉంటుందండి ప్రిస్క్రిప్షన్స్ అనేది. Of astral body. In love of all that breathes, great Lord, the summation of process and of the forms is equally true of God and His cosmic creative work. Of the soul, as it builds its instrument for expression, either unconsciously in the early stages or consciously in the later. So consciously in the latter. So expression, it builds its instrument for expression,
ఈ సోల్ అనేటువంటిది ఏం చేస్తుంటే ఇట్స్ కాస్మిక్ క్రియేటివ్ వర్క్లో ఆఫ్ ది సోల్ యాజ్ ఇట్ బిల్డ్స్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎక్స్ప్రెషన్. సో ఈ కాస్మిక్ క్రియేటివ్ వర్క్ అనుకుంటే దాంట్లో సోల్ యొక్క యాక్షన్ ఏంటంటే అది ఆ రకంగా వీడు దేహాన్ని తయారు చేసి పెట్టుకున్నటువంటి దేహం ద్వారా ఫర్ ఎక్స్ప్రెషన్ ఎదర్ అన్కాన్షియస్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆర్ కాన్షియస్లీ ఇన్ ద లేటర్. ఇంతకుముందు వీడి అధీనం లేకుండా జరిగేది ఇప్పుడు వీడు చక్కగా వీడు క్లియర్గా తెలుస్తూ చేస్తాడు. అలా ఉంటుంది the latter of the disciple as he seeks to express his realization of the work through group work and the organization of his life and of perfected man as he learns through experience to center his force on the mental plane and from there accomplish his purpose in generating and producing those thought forms which mold the minds of man. ఎటువంటి థాట్ ఫామ్స్ వీడు రిలీజ్ చేస్తుంటారంటే ఇట్ మోల్డ్స్ మ్యాన్. అంటే వీడి నుంచి ఎమినేట్ అయ్యేటువంటి థాట్ ఫార్మ్స్ వీడి గురించి ఎవరెవరైతే ఆలోచిస్తారో వాడి యొక్క మానసిక కక్ష శుభ్రపడుతూ ఉంటుంది. ఇది మీరు అంటే వీడి నుంచి ఎప్పుడు కూడా ఒక చక్కటి థాట్ ఫార్మ్స్ అంటే వీడు ఎలా క్రియేట్ చేసి వదులుతుంటాడు. వీడి గురించి ఎవడు ఆలోచిస్తున్నా సరే మనం కూడా ఏదైనా సేవ చేద్దాం, మనం కూడా ఏదైనా మంచి పని చేద్దామండి అని చూడండి నన్ను చక్కగా చేస్తున్నారు, అలా వీడికి కూడా సహజంగా అనిపిస్తుంది. అంతకుముందు ఎవడు కూడా పిల్లి కూడా బెచ్చం పెట్టాలంటారు కదా, అలా ఉన్నటువంటి వాడు ఈ వైద్యాలకు వచ్చి మంది తీసుకునేటప్పుడు వాడు కూడా ఏదైనా కాసేపు ఒక 5 నిమిషాలు పని చేసేద్దాం, ఈ ఫైల్స్ అక్కడ సర్దేద్దాం, లేదా ఈ కేసులు రాద్దాం అని ఏదో అనిపిస్తుంది. మన నెంబర్ వచ్చేటప్పుడు ఈ పని చేసేద్దాం అన్నది ఉంటుంది. ముందు అలా వస్తుంది. వీళ్ళు పూర్ణ కూర్చునే బదులు మన నెంబర్ వచ్చేటప్పుడు ఒక కేసులు రాసేద్దాం, ఏమైంది పూర్ణ కూర్చున్నాం కదా అనిపిస్తుంది. ఫస్ట్ అలా స్టార్ట్ అవుతుంది. అంటే వాడికి చెప్పలేదు, నాయన నువ్వు కేసెట్ రాసి పెట్టుకోద్ది నాకు పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళ. సో వీడి నుంచి ఎమనేట్ అయ్యేటువంటి థాట్ ఫార్మ్స్ అలా వెళుతుంటుంది అనమాట. అందుగురించి ఇవి అలా జరుగుతుంది. థాట్ ఫార్మ్స్ విచ్ మోల్డ్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్, దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ద రైట్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ప్లాన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎంబడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్. సో ఇది యూనివర్సల్ మైండ్లో వీడి మైండ్ భాగంగా అవుతుంది కాబట్టి అది జరుగుతుంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఈ మెన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి దానికి వీళ్ళు సంసిద్ధులై ఉండటం కావాల్సినటువంటి ఏర్పాటు వీడి నుంచి ఎమనేట్ అయ్యేటువంటి థాట్ ఫామ్ వల్ల అది ఏర్పడుతుంది. ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ప్లాన్ విచ్ హిస్ ఏజ్ అండ్ జనరేషన్ రిక్వైర్స్. ఇది ఎటువంటిది ఇది కావాలో అటువంటి థాట్ ఫార్మ్స్ అన్నీ కూడా వీళ్ళుతారు. ఒక సేవ అనొచ్చు, లేదా ఒక అద్భుతమైనటువంటి గ్రంథం చదువుకోవాలన్నటువంటి భావం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ థాట్ ఫార్మ్ ఎటువంటిది ఎమనేట్ అవ్వాలో అటువంటిది అక్కడ కూర్చొని వాళ్ళు అలా ఎమనేట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ ప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా మనం ప్రతి శుక్రవారం ఇక్కడ చేరి లలిత శాస్త్రాన్ని జరుగుతూ ఉంటారు. మరి 2 ఏళ్లగా అందరూ అక్కడ ఉంటున్నారు, ఎవరికి అనిపించలేదు, ఈ రోజు అనిపించడానికి అందరూ అక్కడ చేరతారు. చేరి వాళ్ళందరూ కూడా రోజులే ప్రతి శుక్రవారం లలిత శాస్త్రాన్ని జరుగుతుంది. ఇలా ఒక థాట్ ఫార్మ్ ఉంటుంది వాళ్ళ నుంచి అలా దిగు వస్తుంది, వీటి నుంచి అలా వెళ్తారు. All these various applications of the rule could be elucidated and enlarged upon. Our problem, however, must be kept clearly in mind. We are conscious souls or in the process of becoming conscious. We are beginning through our meditation work and our application to study to work on mental levels. We are creating forms, continuously pervading them with energy and sending them out to fulfill their function in line with our realized subjective purpose. Chala ante point chala chakka. So we are beginning, so we are mana antunarante we are conscious souls. So ipatiki ee గ్రంథం చదువుకునేటువంటి చాలా మందికి ఐఎమ్ సోల్ అనేటువంటి వీరికి భావన లేదా అటువంటి స్థితుల్లోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు, లేదా ఇంకొందరు ఆ మార్గంగా ప్రయాణిస్తున్న వాళ్ళు ఇంకొందరు అలా ఉంటున్నారు అన్నారు. తర్వాత ఏమంటున్నారంటే we are beginning through our meditation work and our application to study to work on mental levels. మన యొక్క మెడిటేషన్ వర్క్ చేస్తూ ఉండడం చేత, అంటే రోజు చక్కగా ధ్యానం ప్రేయర్ ఇలాంటివి చేసుకుంటూ ఉండడం చేత మన యొక్క మైండ్ తోటి ఎక్కువ వర్క్ చేయడం అనేటువంటి దానిలోకి వెళ్ళాడండి. మైండ్ తోటి ఎక్కువ వర్క్ చేస్తున్నటువంటి వాడికి ఫిజికల్గా వర్క్ చేస్తున్నటువంటి అవసరాలు తగ్గిపోతుంటాయి. దిస్ ఇస్ ద హయ్యర్ కి. మైండ్ తోటి చక్కగా అలా కోసం పనిచేస్తుంటారు వీళ్ళంతా. అందుగురించి ఋషులు వీళ్ళు ఏం చెప్తుంటారంటే వాళ్ళు అడవిలో కూర్చొని అలా తపస్సు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మైండ్ తోటి చేసేటువంటి తపస్సు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మైండ్ తోటి చేస్తున్నటువంటి వర్క్ వలన ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క మైండ్స్ ఇవన్నీ కూడా ఒక సన్మార్గం వైపు వెళ్ళిపోతుంటుంది. దానికి ఏం చేయాలంటే ఒక బాగా ఉత్తముడు, ఒక సాధన అయినటువంటి వాడు అలా మైండ్ నుంచి వాళ్ళ నుంచి ఏమైనటువంటి థాట్స్
ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అలా వెదజల్లబడుతున్నారు. అది జరుగుతుంది. సో మనం కూడా వీఆర్ కాన్షియస్ సోల్స్ అని చెప్పారు. వీఆర్ బిగినింగ్ త్రూ అవర్ మెడిటేషన్ వర్క్ అన్నారు. టు వర్క్ ఆన్ మెంటల్ లెవెల్స్. మెంటల్ లెవెల్లో వర్క్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. సో ఫిజికల్గా చేయడం అనేటువంటి స్థితిలో నుంచి మెంటల్గా వర్క్ చేయడం అనేటువంటి స్థితిలోకి వచ్చేస్తే మనం 100 పేషెంట్లని మనం గంటలో చూసేసేటువంటి ఇది వచ్చేస్తుంది. మైండ్ తోటి పనిచేసినప్పుడు చక్కగా మనిషిని చేయడు, వీడు ఆర్సనిక్ అంటాడు, వాడు ఏదో లైకోపోవడం అంటాడు, వీడు ఇలా టకటకగా వీడు మైండ్ వాడు రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. నేను మైండ్ తోటి చూస్తారు కదా మాస్టర్ క్లియర్, మైండ్ తోటి చూసేస్తారు వాడు. అందు గురించి అక్కడెక్కడో లైన్లో చివరి ఉన్నటువంటి కూడా ఇప్పుడు ఇక్కడ డ్రగ్ రాసేస్తారు. చెప్పుకోవడానికి బాగుంది. ఎలా సాధ్యం? మనం చేయగలమా? నెక్స్ట్ క్వశ్చన్. అది చెయ్యొచ్చు, మనం కూడా చేయొచ్చు. అందుగురించి ఆయన చేసి చూపించారు. ఎప్పుడు చేయొచ్చు అంటే కనుక మనం మైండ్ తోటి మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే మెంటల్ ప్లేన్లో మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫిజికల్గా వాడు నుంచున్నాడు, వాడు కాళ్ళు కదుపుతున్నాడు, వాడు జింక మెట్టేసాను, ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు. అక్కడెక్కడ ఉన్నటువంటి వాడికి ఇక్కడ డ్రగ్ రాసేస్తారు మాస్టర్ గారు. ఆ స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే హీ వర్క్స్ ఫ్రమ్ ద మెంటల్ ప్లేన్. వాడి యొక్క మైండ్లో ఏ డిస్టర్బెన్స్ ఉందో అది వీళ్ళ మైండ్కి చక్కగా వాడిని ఎలా చూడగానే వీళ్ళ మైండ్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ మెంటల్ ప్లేన్ ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెంటల్ ప్లేన్లో ఏదో అది చక్కగా వీడికి రిఫ్లెక్ట్ అయిపోతుంది. వాడికి ఆరామేట్ వేసేయండి అంటారు. అలా అలా ఉంటుంది అన్నమాట. సో మెంటల్ ప్లేన్ తోటి వర్క్ చేయడం ఎక్కువ నేర్చుకోండి అని చెప్తున్నాను. వీఆర్ క్రియేటింగ్ ఫార్మ్స్ కంటిన్యూస్లీ, pervading them with energy and sending them out to fulfill their function. అందుగురించి మనకి ఏమని చెప్తారంటే పరమ గురువులు వీళ్ళు మనకి ది మాస్టర్స్ అండ్ దేర్ పాత్ కుతుబుమి గారు ఆయన ఒక రైతుగా ఆయన ఒక లైఫ్ లీడ్ చేశారు కాశ్మీర్ దగ్గర. అక్కడ జస్ట్ ఒక రైతు. ఆ చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలుసు, ఈయన ఊరికినే ఒక రైతు అనేది తెలుసు, కానీ ఈయన ఒక మొత్తం వరల్డ్ని లీడ్ చేస్తున్నటువంటి ఒక మాస్టర్ ఈయన తెలియదు కూడా. ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన ఇంటికి 100 మంది శిష్యులు వచ్చిపోతున్నాడు, ఇలాంటిదే ఉండదు. ఎందుకంటే ది వర్క్స్ ఫ్రమ్ మెంటల్ లెవెల్. మెంటల్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎదురుకుండా వచ్చి శిష్యులు కూర్చోవాలన్నటువంటిది ఇలాంటి అవసరాలు ఏమి ఉండవు వాళ్ళకి. వీఆర్ క్రియేటింగ్ ఫార్మ్స్ కంటిన్యూస్లీ, pervading them with energy. వీడు ఫార్మ్స్ అన్నటువంటి థాట్ ఫార్మ్స్ అన్నటువంటి క్రియేట్ చేయడం, దానికి ఎనర్జీ ఫాలోస్ థాట్. వీడికి ఆలోచనలు ఏవైతే ఏర్పడుతుంటాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే సాధన ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు, మీ యొక్క ఆలోచనలు చాలా పరమ పవిత్రంగా ఉంచుకోండి. వాటి ద్వారా ఎనర్జీస్ అలా ఫ్లో అవుతుంటాయి. ఎనర్జీస్ ఫ్లో అవుతున్నది మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఎస్ అని మీకు తెలుస్తుంది. చక్కగా మీకు వచ్చేటువంటి ఆలోచనల ద్వారా ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. అందుగురించి చక్కటి ఆలోచనలు మీరు అలా సంకల్పిస్తుంటే వాటి ద్వారా ఎనర్జీస్ వెళ్ళిపోతుంటాయి. దానివల్ల మీ కుటుంబం బాగుపడవచ్చు, లేదా మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఆలోచనలు మారిపోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందుగురించి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే pervading them with energy and sending them out to fulfill their function. వాటికి అనేది ఈ ఆలోచన దేని గురించి అయితే ప్రారంభింపబడిందో అది ఫుల్ఫిల్ అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అది చక్కగా ఎవరికి చేరాలో వాడికి తడుతుంది. ఇప్పుడు వెంటనే ఆ పనుల్లో నిమగ్నం అవుతుంటాడు. ఆ రకంగా జరుగుతుంది. ఫుల్ఫిల్ దెమ్ విత్ ఎనర్జీ అండ్ సెండింగ్ దెమ్ అవుట్ టు ఫుల్ఫిల్ దేర్ ఫంక్షన్ ఇన్ లైన్ విత్ అవర్ రియలైజ్డ్ సబ్జెక్ట్ పర్పస్. The emphasis should be laid upon the word realized in the above paragraph. మనం చెప్పిన దాంట్లో రియలైజ్డ్ అని చెప్పారు. వీఆర్ క్రియేటింగ్ ఫార్మ్స్. రియలైజ్డ్ అంటుండేది ఎక్కువగా ఉండాలి. కుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ లాంటి. సో అంటే ఏంటంటే ఇక్కడ వీడు చక్కగా దాని మీద పూర్తిగా మెచ్చుకొని వీడు పనిచేయడం అంటుండేది ఎక్కువగా ఉంటుంది. చక్కగా రియలైజ్ అయ్యి వీడు చేయాలి, కానీ ఏదో చేసేయడంగా వీడు చేయడం అంటుంది మార్గం కాదని చెప్పి అందు గురించి మళ్ళీ చెప్తున్నాను. అకార్డింగ్ టు ద క్లారిటీ ఆఫ్ విజన్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది ఇన్నర్ రియలైజేషన్, సో విల్ బి ద ఎడిక్వసీ ఆఫ్ ద క్రియేటెడ్ ఫార్మ్. వీడు చేసేటువంటి ఫారం ఎలా ఉండాలి అంటే క్లారిటీ ఆఫ్ విజన్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది ఇన్నర్ రియలైజేషన్, అండ్ సో విల్ బి ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లైఫ్ విచ్ విల్ ఎనేబుల్ ఇట్ టు పెర్ఫార్మ్ ఇట్స్ ఇంటెండెడ్ ఫంక్షన్. అంటే వీడు ఒక బొమ్మ గీసాడు అనుకోండి, ఒక ఆర్కిటెక్ట్ ఒక ప్లాన్ గీస్తే అందులో డోరు విండోస్ దానికి ఎన్ని చువ్వలు రావాలి, ఎన్ని తలుపులు రావాలి, మొత్తం సంవత్సరం గీసిస్తాడు. ఎలా అయితే వస్తుందో అలా వీటి నుంచి ఎమనేట్ అయ్యేటువంటి థాట్ ఆ రకమైనటువంటి క్లారిటీ తోటి వెళుతూ ఉంటుంది. ఆ రకంగా వెళ్ళాలి దాని నుంచి ఎమనేట్ అయ్యేటువంటి థాట్. అప్ టు ద ప్రెసెంట్ టైమ్ ది మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్స్ ఆఫ్ లిటిల్ అండ్ వీక్ థాట్ బట్ ర్యాపిడ్ యాక్షన్. The goal for students should at this time be rapid concentrated thought and slow action. ఇప్పటిదాకా ఉంటుంది ఏంటంటే ర్యాపిడ్ యాక్షన్గా ఉంటుంటాం, స్లోగా ఉంటుంటుంది. ఆ స్లో ఆర్ వీక్ థాట్గా ఉంటుంటాం. లిటిల్ అండ్ వీక్ థాట్.
అంటే మనం ఎక్కువగా ఆలోచించి పని చేయడం అంటుండదు ఉండదు, పని చేసేయాలని చేసేస్తాం. అలా ఉండకండి. చేసేయడం అంటుండేది కాదు ముఖ్యం. ఎక్కువగా మెంటల్ ప్లాన్ పూర్తిగా పెంచుకొని మనం చేయాలి. మనం పూజ చేస్తున్నా సరే, ఒక సేవ చేస్తున్నా సరే, ఏదైనా ఒక ఆఫీస్ పని చేస్తున్నా సరే, పరిపూర్ణంగా విచ్చుకుని చేసేటువంటి వాడు మాట ఒకటో రెండో మాటలు మాట్లాడతాడు అంతే. వాడు లెటర్ కూడా ఒకటో రెండో లైన్స్ ఉంటాయి అంతే, ఎక్కువ రాయక్కర్లేదు పాయింట్. అలా ఉంటుందండి. జస్ట్ స్ట్రైక్ అలా ఉంటుంది కదా. సో వీక్ థాట్ కాదని ఉండాల్సింది. ద గోల్ ఫర్ స్టూడెంట్స్ షుడ్ అట్ దిస్ టైమ్ బి ర్యాపిడ్ కాన్సన్ట్రేటెడ్ థాట్ అండ్ స్లో యాక్షన్. That slow action, however, will be potent in result. There will be no lost motion, no delayed reactions, and no tendency towards hesitation. No delayed action ఉండదు, నో హెజిటేషన్ ఉండదు, ఏది ఉండదు, స్లో యాక్షన్లో ఉంటుంది. అంటే చక్కగా నిదానంగా స్పష్టంగా పరిపూర్ణముగా వర్క్ చేయడం అనేది ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం వివరాలు ఉన్నాయి. దీంతో ఇంకొక పాయింట్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ పాత్ అండ్ రైట్ హ్యాండ్ పాత్ అది చదువుకుంటే రూల్ 9 అవుతుంది. నెక్స్ట్ డే వీల్ ప్రొసీడ్ విత్ ది రూల్ 10. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.